రాత్రి ఉదయం 11:15 అయింది. ఆఫీస్ పని అయిపోయేసరికి అందరూ వెళ్ళిపోయారు. కాని ఆమె ఒక్కతే మిగిలింది. ఫోన్ బ్యాటరీ 3%. వర్షం మొదలైంది. హాస్టల్కి వెళ్ళడానికి వెంటనే ఒక క్యాబ్ బుక్ చేసింది. 2 మినిట్స్ తర్వాత ఒక పాత వైట్ కార్ వచ్చి ఆగింది. డ్రైవర్ ఫేస్ స్పష్టంగా కనిపించలేదు. క్యాప్ పెట్టుకుని సైలెంట్గా కూర్చున్నాడు. ఆమె కాస్త భయపడింది. కానీ ఆ టైంలో ఇంకో ఆప్షన్ లేదు. క్యాబ్లో కూర్చుంది. మొదట అంతా నార్మల్ గానే అనిపించింది. కానీ 10 మినిట్స్ తర్వాత ఆమె నోటీస్ చేసింది. క్యాబ్ మ్యాప్స్లో చూపిస్తున్న రూట్లో వెళ్లడం లేదు. రోడ్ మొత్తం ఖాళీగా ఉంది. స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అన్నా, ఇది ఏ రోడ్ అని అడిగింది. డ్రైవర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడే ఆమెకి ఇంకా భయం వేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. క్యాబ్ స్పీడ్ పెరిగింది. ఆమె చేతులు వణికిపోయాయి. తలుపు తెరవడానికి ట్రై చేసింది. లాక్ అయి ఉంది. ఆమె ఆల్మోస్ట్ ఏడ్చే స్థితికి వచ్చేసింది. అప్పుడే డ్రైవర్ ఒక్కసారిగా కార్ ఆపాడు. స్లోగా బయటకి దిగాడు. ఆమె హార్ట్ ఆల్మోస్ట్ స్టాప్ అయినట్టే అనిపించింది. 2 మినిట్స్ తర్వాత డ్రైవర్ ఒక అంబ్రెలాతో తిరిగి వచ్చాడు. ఆమె వైపు చూసి ఫస్ట్ టైం మాట్లాడాడు. అమ్మా, ముందు బ్రిడ్జ్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది. అందుకే షార్ట్కట్ తీసుకున్నా. నువ్వు భయపడుతున్నట్టు కనిపించింది. సారీ అని చెప్పి అంబ్రెలా ఆమె చేతిలో పెట్టాడు. నా కూతురు కూడా నీ ఏజ్లోనే ఉంటుంది. అందుకే జాగ్రత్తగా తీసుకొచ్చాను అన్నాడు. ఆమె ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే మనకు కనిపించే ప్రతి సైలెన్స్ డేంజర్ కాదు. కొన్నిసార్లు అది కైండ్నెస్ కూడా అవుతుంది. ఎండింగ్ లైన్ ఫియర్ చేంజెస్ హౌ వీ సీ పీపుల్, బట్ ట్రూత్ చేంజెస్ ఎవ్రీథింగ్.